హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. నేను వంకాయ గ్రేవీ కొంచెం గట్టిగా చేస్తా ఉన్నాను ఫ్రెండ్స్. కావాల్సిన పదార్థాలు: టమాటో, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, అల్లము, టంకాయ. టంకాయ యేసుకుంటే కొంచెం గ్రేవీగా వస్తది. బాగా టేస్టీగా గూడా బావుంటది. ఈ మాదిరిగా గ్రైండ్ చేసి పెట్టుకొని, తర్వాత ఈ వంకాయలుండి గదా! క్లీన్‌గా వాష్ చేసుకున్నాను ఫ్రెండ్స్. వంకాయలు బాగా సన్నగా తరుక్కుంటా ఉన్నాను. సన్నగా కట్ చేయాలి. ఇట్లా కట్ చేసినామంటే ఒక డేక్షాలో వాటర్ పోసుకొని, సాల్ట్ ఏసుకొని, కట్ చేసినయన్ని దాని లోపల ఏసుకోవాలి. ఏసుకుంటే కొంచెం బాగా ఫ్రెష్‌గా ఉంటది. అట్టే గాని మనము డేక్షాలో వాటర్ పోయకుండా అట్టే ఏసుకున్నామనుకో అట్లా ఒక మాదిరిగా అవుతది. ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్‌లో ఆయిల్ ఏసుకున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ ఏసుకొని ఉడికినాక ఆవాలు, జీలకర్ర, ఎర్రగడ్డ, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇయన్నీ ఏసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నూనెలోనే ఫ్రై అవ్వాలి. అట్లా కొంచెం అట్లా చూడండి ఇట్లా కొంచెం ఫ్రై అయినాక గ్రైండ్ చేసి పెట్టుకున్నామే టంకాయి, టమాటా, ఎర్రగడ్డ అది వచ్చేసి నేను ప్యాన్‌లో ఏసుకొని ఇట్లా పసుపేసుకున్నాను. పసుపు, కారము తగినంత ఏసుకోవాలి. ఇంకా ధనియాల పౌడరు. ఈ 3 వచ్చేసి బాగా మిక్స్ చేసుకుంటా ఉన్నాను. బాగా ఫ్రై అయినాక కొన్ని వాటర్ పోసుకున్నా. బాగా బాయిల్ అవ్వాలది. చూడండి ఇంకా కొంచెం కారం ఏసుకొనేసి సాల్ట్ ఏసుకున్నాను. సాల్ట్ ఏసుకున్న తర్వాత ఈ వంకాయలుంటాయి గదా! వంకాయలొచ్చేసి కట్ చేసి పెట్టుకున్నాను. అదొచ్చి ప్యాన్‌లో ఏసుకున్నాను. ఒక 10 మినిట్స్ అయితే చాలు ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. ఇట్లా కుక్ అవ్వాలి. ఇదొచ్చి చపాతీలోకి, ఏ చ ఇడ్లీకి, సంగటికి, అన్నంకి బాగుంటది టేస్టీగా. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.